రేపు ఆది పురుష్ అని వస్తుంది. కరెక్ట్గా అయోధ్యలో రామ మందిరం తెచ్చే సమయానికి ఇక్కడ ఆది పురుష్ వస్తుంది. వీ డూ సర్టన్లీ హ్యావ్ ఐడియాస్ అండ్ వీ వుడ్ లవ్ టు సెట్ అన్ ఎజెండా ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. సో ఈ నెల 27న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ఉంది. దాంట్లో పార్టీ జాతీయ ఎజెండా, దాంతోపాటు రాష్ట్రంలో మూడోసారి ఎన్నికల్లో గెలిచి ప్రజల ముందుకు వచ్చేందుకు ఎటువంటి ఎజెండాతో ముందుకెళ్ళాలి అన్న అంశాలు డిస్కస్ చేసే అవకాశం ఉంది. దానిపైన ఇంకా అనేక అంశాలపైన మనతో మాట్లాడేందుకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారు, ముందుగా అసలు మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను తెలుసుకోవాల్సింది, పొద్దునుంచి మీరు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, అందరికీ సేమ్ ఆన్సర్, సేమ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. బట్ ఇఫ్ యూ వర్ గివెన్ అన్ ఆపర్చునిటీ, వాట్ వుడ్ బి ది క్వశ్చన్ దట్ యూ వుడ్ వాంట్ టు ఆన్సర్? వెల్, ఐ వుడ్ తెలుగులో చెప్పాలంటే the one question I think people don't give us enough credit for what we have done in this country, because Telangana as a state in the last 7 years has done tremendously well. ఒక అద్భుతమైన పరిపాలనను అందించి భారతదేశానికి పరిపాలనలో కొత్త పాఠాలు నేర్పించింది కేసీఆర్ గారు నేను అంటాను. ఎట్లా అని మీరు అడగవచ్చు. 75 ఏళ్ల భారతదేశ స్వతంత్ర భారతదేశంలో ఏ నాయకుడు కూడా ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన చేయలేకపోయారు, అమలు చేయలేకపోయారు. ఆలోచన ఉన్నా అమలు ఆచరణలో పెట్టలేకపోయారు. కేసీఆర్ గారు చేశారు. 75 ఏళ్లలో ఏ నాయకుడు కూడా రైతుకి పెట్టుబడి రూపంలో ఆర్థిక సాయం చేయాలని ఆలోచన చేయలేదు. కేసీఆర్ గారు చేశారు, డెలివర్ చేశారు. 75 ఏళ్లలో మనం వేరే దేశాలు అట్లా పనిచేస్తున్నాయి, చైనాలో 2 ఏళ్లలో కడతారంట ప్రాజెక్టులు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఇక్కడ 4 ఏళ్లలో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి చూపెట్టిన ఘనత కేసీఆర్ది. అన్ఫార్చునేట్లీ మీడియా ఎట్లా తయారైందంటే కేవలం మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి గరిస్తే వార్త అన్నట్టు తయారైంది. కాబట్టి వేరే ఇష్యూస్ అన్నీ కూడా సెంటర్ స్టేజ్కి వస్తున్నాయి, కానీ ప్రజలకు నిజంగా అవసరమయ్యే ఇష్యూస్ వీటెవరు పట్టించుకోవట్లేదు, వీటెవరిని కూడా చూపెట్టట్లేదు. సో ఐ వుడ్ ఆస్క్ దట్ క్వశ్చన్, తెలంగాణ సాధించింది ఏంటి, ఎందుకు మీకు మళ్ళీ ఓటేయాలని అడుగుతాను. అయితే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఆ విషయాలు అన్నీ ఇప్పటివరకు జరిగిన ఇంటర్వ్యూస్లో ఆల్రెడీ చెప్పారు. బట్ ఐ వుడ్ వాంట్ టు నో, ఇప్పుడు మీరు ఓటీటీలో చాలా కంటెంట్ చూస్తుంటారు, యూ కీప్ పోస్టింగ్ ఆల్సో ట్విట్టర్లో, ఇప్పుడు చూస్తున్న సిరీస్ ఏంటి? ఇప్పుడు సిరీస్ చూడలేదు, కానీ నిన్న మొన్న ఒకటి డీజే టిల్లు అనే సినిమా మాత్రం చూసాను, బాగా నచ్చింది. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఆన్లైన్లో చూసుకున్నట్టయితే లైక్ దర్ ఇస్ తెలంగాణలో ఎన్నికలు 2023లో ఉన్నాయి, కానీ ట్విట్టర్లో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో చూసినంత ఎన్నికలు రేపే అన్నట్టున్నాయి. ట్రోలింగ్ కానీ, స్టేట్మెంట్స్ కానీ, వస్తున్న స్టేట్మెంట్స్ కానీ, మీ పైన కూడా చాలా మీమ్స్ అండ్ జిఫ్స్ వచ్చినాయి. మీరు ఏదైనా మీమ్స్ కానీ జిఫ్స్ కానీ చూసారే, చాలా క్రియేటివ్గా చేశారు అని అనిపించిన జిఫ్ ఏదైనా ఉందా? I can't think of one readily, but there are plenty. In fact, I remember that one from KCR garu from his press meet. అది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం మరి ఏదో అంటారు, అట్లాంటివి కొన్ని ఉన్నాయి. సో ఐ రియలీ లైక్ దెమ్ అండ్ ద క్రియేటివిటీ. బట్ యూ థింక్ ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో డిస్కోర్స్ లైక్ పొలిటికల్ డిస్కోర్స్ మొత్తం కూడా మీమ్స్, జిఫ్స్ అండ్ పంచ్ డైలాగ్స్, దట్స్ ఆల్, ఇంకా దానికి మించి లేదా? Unfortunately, the attention span of today's youth is quite limited, is what I realize. That's why YouTube shorts have become what they've become very popular. Unfortunately, the millennials and the Gen Z crowd is more reliant for news and information on Insta, on Twitter and other social media outlets, and even information packaging. For example, for what you're doing right now, it's become infotainment. It can't be information alone or entertainment alone. It has to be a mix. I think that's the new cocktail that most people do not understand that this generation is looking at. But అంటే అది రాజకీయంగా కూడా అది అడ్వైజబుల్ అంటారు? It is definitely, see, you have to change in sync with times. మీరు మారుతున్న కాలానుగుణంగా మారకపోతే కాలగర్భంలో కలిసిపోతారు. Simple. That is how the world has evolved. See, when I was in the US, I used to wonder always. Late night comedy shows ఉంటాయి అక్కడ. డేవిడ్ లెట్టమన్ కానీ, జే లెనో కానీ, ఇప్పుడు జిమ్మీ ఫాలన్, జిమ్మీ కిమ్మెల్. I used to be a huge fan of David Letterman. So I used to think, ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ అని. Then I realized at a later date that a lot of Americans get their information actually from David Letterman and the late night comedy shows. Because general information, న్యూస్ చూడడం ఇష్టం పడని వాళ్ళు కూడా అందులో వచ్చే ఇన్ఫర్మేషన్ని ఇన్సిడెంటల్ లెర్నింగ్ కింద నేర్చుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా అందరం మారాల్సిందే. సో యూట్యూబ్లో, డిజిటల్ మీడియంలో, కొత్తగా వస్తున్న ప్రసార మాధ్యమాల్లో అందరం కూడా పాలు పంచుకోవాల్సింది, దానికి ఆప్షన్ లేదు. అయితే మీరు అంటున్న షోస్ ఇక్కడ ఇండియాలో చేసే అవకాశం ఉంది అనిపిస్తుందా? డెఫినెట్గా చేయొచ్చు, కానీ ఇండియా చూస్తే మనం వీఆర్ వెరీ సెన్సిటివ్, వీఆర్ హైపర్ సెన్సిటివ్ నేషన్. వీ రియాక్ట్ టు ఎవ్రీథింగ్ అండ్ వీ రియాక్ట్ వెరీ వైల్డ్లీ అన్ఫార్చునేట్లీ యాజ్ అ కంట్రీ. సో మేబీ నాట్, ఐ థింక్ మన కంట్రీ ఇంకా మెచ్యూరిటీ ఇంకా వచ్చినట్టు లేదు. ఇదే కాంటెక్స్లో నిన్న మీరు బీజేపీ డైవర్షనరీ పాలిటిక్స్ కోసం సినిమాల్ని కూడా వాడుతుంది అన్నారు. దీన్ని ఇంకొంచెం వివరిస్తారా? ఇప్పుడు మీరు చూస్తే ఈ దేశంలో ఎట్లా తయారైందంటే వాతావరణం, బీజేపీ ఆర్ ఇట్స్ సపోర్టర్స్ ఆర్ ఇట్స్ బ్యాకర్స్ విత్ డీప్ పాకెట్స్ ఏం చేస్తున్నారు, కొత్త
సినిమాని కూడా ఒక మీడియంగా, పొలిటికల్ మీడియంగా వాడుకుంటున్నారు. ఎట్లా అంటారా, సరిగ్గా ఎలక్షన్ టైంలో యూరి వస్తుంది, తర్వాత మీకు కొన్ని రోజుల తర్వాత కాశ్మీర్ ఫైల్స్ వస్తుంది, దానికంటే ముందు అక్షయ్ కుమార్ గారికి కొన్ని సినిమాలు వస్తాయి, రేపు ఆది పురుష్ అని వస్తుంది, కరెక్ట్గా అయోధ్యలో రామ మందిరం తెచ్చే సమయానికి ఇక్కడ ఆది పురుష్ వస్తుంది. ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం సినిమాల్ని కూడా ఒక మీడియంగా జనాల దృష్టిని మరల్చడానికి లేదా ఆకట్టుకోవడానికి ఏ రకంగా నన్ను చూడొచ్చు వాడుతున్నారు. తప్పేం లేదు, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ స్ట్రాటజీ. నౌ టు అజ్యూమ్ దట్ పీపుల్ ఆర్ సో గల్లిబుల్, టు అజ్యూమ్ దట్ పీపుల్ విల్ నాట్ అండర్స్టాండ్ దిస్ స్ట్రాటజీ is certainly overthinking one's own ఇంటెలిజెన్స్. ఇప్పుడు ప్లీనరీ కాబోతుంది, అందులో జాతీయ ఎజెండా కూడా డిస్కస్ అవుతుంది అన్నారు. ఇప్పుడు మూడోసారి ఎన్నికలు గెలిచి ప్రజల ముందుకు రావాలి అంటే మోడీని బీజేపీని విమర్శించడమే క్యాంపెయినింగ్లో పాట, లేకపోతే తెలంగాణగా సాధించిన తర్వాత, మీరు ఇందాక చెప్పారు సాధించినవి చాలా ఉన్నాయి, కాళేశ్వరం తీసుకొచ్చాము, రైతు బంధు తీసుకొచ్చాము, దళిత బంధు తెచ్చారు, తర్వాత నీళ్లు తీసుకొచ్చారు, ఒకప్పుడు డ్రై స్టేట్గా ఉన్నది ఇప్పుడు యూఆర్ ఆన్ ద స్టాటిస్టిక్స్ వీఆర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ప్యాడీ అండ్ రైస్ నౌ. సో ఈ ఇష్యూస్ తోటి కాకుండా ఇంకా ముందుకు ఏ ఇష్యూస్ తోటి వెళ్ళబోతారు? వై షుడ్, లైక్ మీరు అడిగిన క్వశ్చన్కి, వై షుడ్ పీపుల్ ఓట్ ఫర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేం డెలివర్ చేసామో నేను చెప్పమంటే ఒక గంట సేపు చెప్పగలుగుతాం, కానీ మా ప్రత్యర్థులు కూడా చెప్పాలి కదా వాట్ దే హ్యావ్ డెలివర్డ్ ఫర్ దిస్ స్టేట్. టుడే బీజేపీ ఈజ్ ఇన్ పవర్ ఇన్ ఢిల్లీ. వై డూ ఐ క్వశ్చన్ బీజేపీ? వై డూ ఐ క్రిటిసైజ్ బీజేపీ? బికాస్ as long as we have been in power here, as long as we have been in government here, they also have governed this country. They also have to answer what have they done for Telangana. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చారా? ఒక్కటంటే ఒక ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇచ్చారా? ఒక్కటంటే ఒక్క పనికొచ్చే పని, ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, ఒకటంటే ఒకటి ఏదన్నా ఒకటి దేశానికి రాష్ట్రానికి పనికొచ్చే పని ఒకటి చేశారా? ఏదైనా ఒక వర్గం లాభపడిందా? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు 22 కల్లా, అయిందా? రైతుల కష్టాలు రెట్టింపు అయినాయి. రైతులే కాదు, ఈ దేశంలోని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాం 2022 కల్లా అన్నారు, ఇచ్చారా? నల్లధనం మొత్తం తెస్తాం, 15 లక్షల అకౌంట్లో వేస్తాం అన్నారు, ఇచ్చిండ్రా? సో ఇట్లా క్వశ్చన్లు అడిగితే వాళ్ళ కోపం వస్తుంది. కానీ అందుకే ఏం చేస్తారు, డైవర్షనరీ టాక్టిక్, హలాలు, హిజాబు, హనుమాన్ చాలీసా, ఇంకోటి. ఇది కాదు దేశం కావాల్సింది. ఒక పేద దేశానికి ఎన్ని రోజులు పాకిస్తాన్తో పోటీ పడదాం, ఎన్ని రోజులు ఆఫ్ఘనిస్తాన్తో, బంగ్లాదేశ్తో పోల్చుకుందాం? చైనా, అమెరికా, జపాన్లు దూసుకొని పోతుంటే అది మర్చిపోయి ఎంతసేపు మనం పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉన్నాం, గుడ్డిలో మెల్ల మనం సంతోషపడదామా? 75 ఏళ్ళు అయింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. సో ఇది అందరం కూడా కొంత ఆవేదన భరితంగానే ఆలోచించాలి. సో ఇప్పుడు మీరు ఈ ఇష్యూస్ ఏవైతే చెప్పారు, ఇవన్నీ కూడా తెలంగాణ సాధించిన తర్వాత టీఆర్ఎస్ తీసుకొచ్చిందని, ఈ ఎజెండా తోటి ఓటర్స్ మీకు మళ్ళీ ఓటేస్తారన్న నమ్మకం? 100%. ద పీపుల్ ఆఫ్ దిస్ స్టేట్, ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ స్మార్టర్. కొన్ని రోజులు వాళ్ళు వీళ్ళు ఒక రకమైన వాతావరణం కల్పించి మోసం చేసే ప్రయత్నం చేయొచ్చు కాక, కానీ ఐ థింక్ ఇన్ ద ఎండ్ పీపుల్ విల్ సీ త్రూ దీస్ డిజైన్స్. అయితే ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్లో కూడా, నేషనల్లో అలయన్స్ బేస్డ్ గవర్నమెంట్స్ ఏర్పడడం కొత్త ఏం కాదు, ఎస్పెషలీ విత్ రీజనల్ పార్టీస్ సపోర్ట్ తోటి, ఈవెన్ ఇఫ్ దే ఆర్ అపోజిషన్ పార్టీస్ ఇన్ ది స్టేట్, అది కొత్తగా జరుగుతుందేం కాదు. సో ఇప్పుడు నెక్స్ట్ 2024లో కూడా అటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చా? అండ్ ఈజ్ దట్ ది రీజన్ వై PK is in the scheme of things and చూడాలి? 2024 is too far away, but I'll tell you one thing. This country has seen the leadership governments of both BJP and Congress, and they've both been a huge letdown. So I definitely believe that there is the scope for a credible alternative. In which form that will emerge, I do not know, because I am not an astrologer. But we do certainly have ambitions. We do certainly have ideas, and we would love to set an agenda for the rest of the country. So hopefully, in days to come, you'll also learn about it, I'll also learn about it, and we'll get to see people supporting it as well. So main opposition party ikkada Congress or BJP? I would certainly say, as is indicated in the current assembly strength, our main opposition is Majlis. When I say that, I guess you guys might think I'm being sarcastic, but I'm not. Because I believe that the same numbers will repeat again, so therefore Majlis will continue to remain in the opposition sphere. But GHMC lo Majlis are your alliance? There was no alliance whatsoever. There's never been one, and there never will be one. రైట్. అయితే చివరిగా ఒక చిన్న ప్రశ్న కేటీఆర్ గారు, లైక్ బికాజ్ వీ హెవ్ టాక్డ్ అబౌట్ మీమ్స్ అండ్ ఆల్, ఇఫ్ ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో బండి సంజయ్ గారు కానీ, బీజేపీ నేతలు కానీ, టీపీసీసీ చీఫ్గా కానీ, మిగిలిన కాంగ్రెస్ నేతలు కానీ, వీళ్ళందరూ ఇస్తున్న స్టేట్మెంట్స్కి ఇఫ్ యూ హ్యావ్ టు రెస్పాండ్ ఇన్ మీమ్స్, ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ మీమ్స్, ఇఫ్ యూ కెన్ టేక్ అ లుక్, విచ్ వుడ్ బి ది మీమ్ దట్ యూ వుడ్ రెస్పాండ్ విత్? Well, I think what the hell in heaven is correct. What the hell in heaven. So not. I think I should thank Naveen Polishetty and I think what's his name, the director Anudeep. I think yes, Anudeep. I think we should thank them, because Jati Ratnalo is one more movie I really enjoyed.
The Telangana slang, coming to center stage is a matter we take a great deal of pride in. DJ Tillu gani, Jati Ratnali gani, what it is shown to the rest of the state also is that, what used to be ridiculed as the language of buffoons and jokers, today the heroes and the main characters, the protagonists speaking that lingo, it's a matter of pride. So yeah, it was a funny movie, laughed hard, and now also I think what the hell in heaven is right. సో ఇప్పుడు పీకే తోటి నేను రైస్ తెస్తాను కర్రీ ఇస్తా అన్న పరిస్థితి ఏమన్నా? పీకేతో మాకెందుకుంటుందమ్మా, ఐప్యాక్తో మాకేదో ఒప్పందం ఉంది. ప్రశాంత్ కిషోర్ గారు ఏం చేస్తారో ఐ థింక్ యూ షుడ్ ఆస్క్ హిమ్, యూ షుడ్ గెట్ హోల్డ్ ఆఫ్ హిమ్. అయితే సో చెప్పాలంటే చివరిగా డీజే టిల్లుగా చెప్పాలంటే అట్లుంటుంది మనతోనైతే. Definitely, I think people of Telangana will continue to vote for us and will definitely come back to power a third time. But I'm glad you're also learning the lingo. Cheers. No, I have always learned. Anyways, thank you very much, KTR.